నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. యుఏఈలో సీఎం చంద్రబాబు పర్యటన. తొలి రోజు భారత రాయబారులు, పారిశ్రామికవేత్తలతో భేటీ. ఏపీలోని పెట్టుబడుల అవకాశాలు వివరించిన సీఎం. గత వైసీపీ పాలన అంతా విధ్వంసమే అన్న మంత్రి నిమ్మల. నేడు కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో జరుగుతున్నాయని స్పష్టీకరణ. దారకానిపాడిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబానికి నగదు చెక్కులు అందజేసిన మంత్రి నారాయణ. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కుపై రైతుల పోరాటానికి వైసీపీ సంపూర్ణ మద్దతు. బాధితుల పోరాటానికి అండగా ఉంటామని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు తన యుఏఈ పర్యటనను ప్రారంభించారు. తొలి రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు దుబాయ్లోని భారత కన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబిలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, పోర్టులు, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఆయన వారికి వివరించారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేయనుందన్న విషయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రానికి ఉన్న 1054 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని వేగవంతం చేశామని తెలిపారు. గతంలో వైసీపీ పాలన అంతా విధ్వంసమేనని, నేడు కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3.50 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా 24-25 వార్డుల్లో 28.50 లక్షలతో మంచినీటి సరఫరా పైప్లైన్ పనులు, 28వ వార్డు హనుమాన్ కాలనీలో 14.38 లక్షలతో నిర్మించనున్న ప్రహరీ, 6 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, చంద్రాజీ నగర్లో 6.35 లక్షలతో, 31వ వార్డులో 17.71 లక్షలతో, 10వ వార్డులోని జీవన్ కాలనీలో 39 లక్షలతో సీసీ రోడ్ల పనులు, హిందూ శ్మశాన వాటికలో 17.50 లక్షలతో మెస్ నిర్మాణం, 2వ వార్డు బ్రాడీపేటలో 40 లక్షలతో తూర్పు కాపు కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో కక్షలు, వేధింపులు, హత్యలు వంటి రాక్షస పాలన సాగిందన్నారు. అందువల్లే ఆ పార్టీకి 11 సీట్లే దక్కి ప్రతిపక్ష హోదా కూడా లభించలేదన్నారు. నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే సురక్షితమైనటువంటి త్రాగునీరు అవసరం. ఆ ఉద్దేశంతో గత 14, 19, 5 సంవత్సరాల్లో 15 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజు మరి 18వ వార్డులోని 25వ వార్డులో 2 OHRలు, అదేవిధంగా సంపులు, ఏదైతే ఫిల్టర్ బెడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేశాం. దురదృష్టవశాత్తు 19-24లో మళ్ళీ ₹1 ఈ డ్రింకింగ్ వాటర్ మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పాలకొల్లు పట్టణ సురక్షిత త్రాగునీరు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అందులో ప్రత్యేకించి ఇప్పుడే మనం కొత్త జనరేటర్ ఇప్పుడే మనం ఆన్ చేసుకున్నాం. 320 kV జనరేటర్ 40 లక్షల రూపాయలు దానికి వెచ్చించాం. ఇది ఎంత అవసరం అని అంటే
ఏదైతే వేసవి కాలం మీ అందరికీ తెలుసు, వేసవి కాలం అంటే మన పాలకొల్లు పట్టణానికి కూడా త్రాగునీటి కష్టాలు మొదలవుతాయి. అదే సమయంలో కొంత ఏదైతే మరి పవర్ కట్స్ కూడా ఉంటాయి. అటువంటి పవర్ కట్ ఉన్నప్పుడు మరి ఉన్నపాటి కొద్దిపాటి నీటినైనా సరే ఏదైతే ఆ సంపుల్లో నుంచి ఓహెచ్ఆర్లకి లిఫ్ట్ చేయాలని అంటే కరెంట్ లేకపోవడంతో అలా చూస్తూ ఉండిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఏదైతే 320 kV జనరేటర్ ఈ రోజు మనం పెట్టుకున్నాం 40 లక్షలు పెట్టి 5 సంవత్సరాలలో కనీసం ₹1 జనరేటర్ పెట్టాల అంటే పాలకొల్లు ప్రజల ఆరోగ్యం మీద వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి అదే ఒక నిదర్శనం. ఈ రోజు వచ్చాం, సంవత్సరంలోనే ₹170 లక్షల ఈ రోజు మరి వేళ వాటర్ వర్క్స్ మీద ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో అంటే 5 సంవత్సరాల్లో చేయనటువంటి పని ఈ రోజు మనం చేస్తూ ఉన్నాము అని అంటే పాలకొల్లు ప్రజలకు ఒక సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రయారిటీ అని చెప్పి ఈ రోజు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి నెల్లూరు జిల్లా దార్కానిపాడు బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు ప్రకటించిన విధంగా మంత్రి నారాయణ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీనాయుడు హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్ష పడాలన్నారు. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. చనిపోయిన లక్ష్మీనాయుడు కుటుంబానికి పరిహారం అందించామని, ఆయన భార్యకు 2 ఎకరాల భూమి కూడా ఇస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీనాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, ఆర్డీఓ అనుష తదితరులు పాల్గొన్నారు. దారకంపాడు విలేజ్ లో జరిగిన ఘటన, హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని యాక్చువల్గా చంపటం, అది చాలా దారుణంగా జరిగింది. వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు. అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే వెన్నుపూస బాగా డ్యామేజ్ అయింది, దానికి సర్జరీ చేశారు. ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది. నిజంగా ఇటువంటి ఇది కరెక్ట్ కాదు, ఇది హత్య యాక్చువల్గా ఇది చేయటం. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుని అతను అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరైతే చనిపోయారో వాళ్ళ చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత, ఆమెకి 2 పిల్లలు, 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు. అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్గా సుజాతకి ఒక ₹5 లక్షల, తర్వాత వాళ్ళ పిల్లలిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల డిపాజిట్ చేయమన్నారు. బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుపూస దెబ్బతిందో వారికి యాక్చువల్గా 5 లక్షలు, అదేవిధంగా భార్గవ్ అనే ఇంకొక బ్రదర్కి ఒక 3 లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాతకు 2 ఎకరాలు, వాళ్ళిద్దరు పిల్లలకు 2 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు. ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి 5 లక్షలతోటే ఒక 4 ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వీలైనంత తొందరలో ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు హరిశ్చంద్ర ప్రసాద్, అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వటం, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇటువంటి జరగకుండా చూడాలి, జరిగినా వెంటనే యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకునే దానికి ముఖ్యమంత్రి గారు చేసిన సహాయానికి యాక్చువల్గా వారి కుటుంబం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సమాజంలో ఇటువంటి ఆలోచన ఉన్న యువకులు, సమాజంలో ఇటువంటి చెడు ఆలోచనలతో ప్రయాణం చేసే వాళ్ళని కూడా ఇది ఒక సీరియస్గా తీసుకొని ఈ సంఘటన చూసిన తర్వాత అయినా కూడా తర్వాత ఇటువంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఇటువంటి ఆలోచన సమాజంలో ఎవరికైనా ఉన్నా కూడా మానుకోవాలి. సమాజంలో అందరం కూడా సోదరభావంతో ఉంటేనే సమాజానికి మంచి జరుగుతుంది. కానీ ఇటువంటి ఆలోచనతో ఒక ఫ్యామిలీ ఈరోజు చిన్న పిల్లలు 4 సంవత్సరాల పాప, ఒక 1 year పాప, ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు ఉంది, ఇటువంటి సంఘటనలు చేసి
ఆ ఫ్యామిలీ ఈ రోజు పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. జరిగిన నష్టాన్ని ఇవ్వడం పూడ్చలేం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం వాళ్ళ కుటుంబం తరఫున అలాగే మా నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనిపై ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు బాగా స్పందించారు. అలాగే నారాయణ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ అనితా మేడం కానీ అందరూ బాగా స్పందించారండి. నేను కోరుకుంది ఒక్కటే, వాళ్ళందరినీ నాకు న్యాయం జరగాలి, అతనికి శిక్ష గట్టిగా పడాలి, నా బిడ్డలకి ఆదరవు, నన్ను రక్షణ కల్పించాలని కోరుకున్నాను. దీనిపై ఎమ్మడే 3 రోజుల్లో స్పందిస్తారని నేను అనుకోలేదండి. చట్టరీత్యా అన్ని నాకు అన్ని బాగా చేస్తున్నారు సార్, వాళ్ళంతా సీఎం సార్ గానీ అన్ని బాగా చేశారండి. దీనిపై నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫస్ట్ మాకు పర్సనల్ ఇష్యూ ఇది, దాని మీద వాళ్ళకి గొడవ అయింది. కులాలమని రాజకీయమని అనేది తర్వాత వచ్చింది ఇదంతా. ఫస్ట్ అయితే మాది పర్సనల్ ఇష్యూ అండి. దీనిపైన మేము గుడ్లూరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ట్రక్ మీద. సార్ కూడా ఎస్ఐ సార్ కూడా ఇది నేను ఎంక్వైరీ చేసుకున్నంత వరకు అది లక్ష్మీనాయుడు ట్రక్ అని చెప్పారు. అక్కడ కూడా మాకు కొంచెం సపోర్ట్ వచ్చిందంటే, ఎందుకంటే న్యాయం మా పక్క ఉంది కాబట్టి సపోర్ట్ వచ్చిందండి. అక్కడ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ పలువురు నేతలు పరామర్శించి వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే మాట మార్చడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. పరిశ్రమల ఏర్పాటుకు వైసీపీ వ్యతిరేకం కాదని, అయితే స్థానికులను ఒప్పించి వారికి న్యాయం చేసిన తర్వాతే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి. మాకు ఈ బల్క్ వస్తే మా అంతా కలుసుమైపోద్దండి. ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కొరవ అవుతామని చెప్పాను. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పరిశ్రమ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆ ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమం చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము, వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభిష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు, పర్యావరణం లెక్కలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, దోచుకోవడం దాచుకోవడం. ఈ 2 కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి కానీ, ఆ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ, కింద స్థాయి నాయకులు కానీ అందరిది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ గ్రామానికి రావడానికి ఎన్ని ఆంక్షలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంతమంది రావాలనేటువంటిది అంకె కూడుకొని 40 మంది 45 మంది అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డగించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం. మేము ఇక్కడ రాజకీయం చేయడానికో, లేదా ఇక్కడ గొడవ పడ్డానికో, లేదా వారిని ప్రేరేపించడానికో రాలేదు. కేవలం వారికి సంఘీభావం తెలియజేయడానికి ఇచ్చేసాం. వారికి సంఘీభావం తెలియజేసాం. వారిలో ఒక భరోసాని కల్పించాం, నమ్మకాన్ని కల్పించాం. మరి ఇవన్నీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఒక్క గ్రామమే కాదు, దీని మీద ఆధారపడినటువంటి దాదాపు 15 గ్రామాలు, దాదాపు 25,000 మత్స్యకార కుటుంబాలకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటువంటి మాట ఇవ్వడానికి ఈరోజు మీ మధ్యకి రావడం జరిగిందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.